హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు, పెరుగునున్న కొలువు వేతనాలు. ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 4 గ్రేడులుగా పంచాయతీల వర్గీకరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ గ్రామ పరిపాలనా వ్యవస్థకు నూతన సంస్కరణలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు రూపొందించిన ఈ సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా మార్చనున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో కొలువులు కూడా పెరగనున్నాయి. గ్రామ కార్యదర్శి హోదాను కూడా పెంచనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు, వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు, సంపూర్ణ సంస్కరణలు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలు ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తాయి. గ్రామ పంచాయతీలను 4 గ్రేడులుగా వ్యవస్థీకరించి కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 4 గ్రేడులుగా గ్రామ పంచాయతీలను విభజించి ప్రభుత్వం 10,000 జనాభా దాటిన పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా గుర్తించనుంది. వీటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని పంచాయతీలుగా పునరుద్ధరించనుంది. అలాగే గ్రామ కార్యదర్శి హోదాను పంచాయతీ అభివృద్ధి అధికారి PDO మారుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పంచాయతీ రాజ్లో కూడా ప్రత్యేకంగా IT విభాగం ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా తీసుకువచ్చిన సంస్కరణల ప్రకారం గ్రామ పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ 2, స్పెషల్ గ్రేడ్ 3 అనే 4 విభాగాలుగా వర్గీకరించారు. పట్టణాలకు సమీపంలో మైదాన ప్రాంతాల్లో ఉండి కనీసం 10,000 జనాభా కలిగి ఉండి ₹1,00,00,000 ఆదాయం ఉన్న పంచాయతీలు ఇక మీదట రూరల్ అర్బన్ పంచాయతీగా పరిగణిస్తారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 5,000 జనాభా కన్నా ఎక్కువగా ఉంటే పంచాయతీలు ఈ కోవలోకే వస్తాయి. ఈ రూరల్ అర్బన్ పంచాయతీలు పురపాలక మాదిరిగానే కొనసాగుతాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో 359 పంచాయతీలు ఈ పరిధిలోకే వస్తాయి.